కవితా శీర్షిక మా అన్నయ్య. శ్రీమతి అహల్య వెంకటాచలం పుణ్య దంపతులకు 10/5/1956 సంవత్సరంలో జన్మించిన ముగ్ధ మనోహర రూపమే గజ్జల మనోహరుడు. తల్లిదండ్రుల అడుగుజాడలో క్రమశిక్షణతో పెరిగిన జ్యేష్ఠపుత్రుడు. పుట్టిన ఊరిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి ఉన్నత విద్యకై ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో బోధనలో చేరి డిగ్రీ పట్టా పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్లో పీజీ చేసిన గ్రామంలోనే మొట్టమొదటి వ్యక్తిగా సన్మానం పొందిన విద్యావేత్త. ప్రభుత్వ ఉద్యోగిగా తన కొడుకును చూడాలని అమ్మ నాన్నల కోరికని సాకారం చేసి ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను చేపట్టి కండెబల్లూరు, మేనూరు లాంటి వెనుకబడిన గ్రామాలలో విద్యనందించి మంచి గురువుగా పేరొందిన విజ్ఞానవేత్త. మారుమూల గ్రామమైన జుక్కల్ లాంటి ప్రాంతాలలో వైద్యం కోసం తపించే వారికి వైద్య వృత్తిని కొనసాగించిన వైద్యుడు. సామాజిక సేవలలో తలదూర్చిన సంఘ సంస్కర్త. కుటుంబ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోపిన పెద్దన్న. అన్నదమ్ముల ఐక్యతను చాటి చెప్పిన ధర్మరాజు. జీవితమనే సాగరంలో ఆటుపోట్లను విడమర్చి తెలిపిన జ్ఞానసాగరుడు. నలుగురన్నదమ్ముల ఉమ్మడి కుటుంబాన్ని సహనంతో నడిపిన సహనశీలుడు. తను మోసే బాధ్యతలో సగం బరువును సతికి అప్పజెప్పిన పతి. తన గ్రామంలో ఉద్యోగులందరినీ ఒక్కతాటిపై నిలబెట్టి జేఏసీని స్థాపించిన ధీరశాలి. తన కన్న పిల్లలను కూడా తన బాటలో పెంచి తన పేరును నిలుపుకున్న మంచి పితృమూర్తి. అనుబంధానికి, ఆత్మీయతకు విలువలు తెలిసిన ఆత్మీయుడు. పేద పెద్ద తేడా లేకుండా మంచి విషయాలను తెలుపుతూ మంచి బాటను చూపించిన మానవతావాది. మంచికైనా చెడుకైనా ఏ కార్యక్రమమైనా సాంప్రదాయ పద్ధతిలో ముందుండి నడిపించిన కార్యశీలి. విద్యకైనా, వైద్యానికైనా, ఇన్సూరెన్స్కైనా ఎవరేది అడిగినా సలహాలతో, సూచనలతో విడమర్చి చెప్పిన ధైర్యశాలి. తనను నమ్మిన వారికి నేనున్నానని భరోసానిచ్చిన నమ్మకస్తుడు. సద్గుణాల, సత్ప్రవర్తన గల ఈ మానవతామూర్తికి స్వర్గంలో మోక్షం లభించాలని ఆ భగవంతుని వేడుకుంటూ బాధాతప్త హృదయంతో మీ చెల్లి మామిడాల లలిత. సహస్ర వర్షముల వరకు మోస్ర ఘనత పెంచుటకై మేదిని మొత్తమును మనోహర తుల్యమునర్చుటకై 10/5/1956 పరమ పావన దంపతులకు శ్రీమతి అహల్యాబాయి శ్రీ గజ్జల వెంకటాచలంకు ముద్దు బిడ్డవై ఉదయించిన ముగ్ధ రూపమే శ్రీ మనోహరుడు. సమాజ ఉన్నతికి విద్యయే సాధనమని భావించి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలోకి 1983 మార్చి 2న అడుగిడినాడు. తొలిగా కండేబల్లూరు పాఠశాలను కమనీయంగా తీర్చిదిద్ది మేనూరును మనోహరమునర్చి గన్నారమును ఘనంగాని మలచి పదోన్నతి పొందిన పిదప రాకాసిపేటను ఆకాశమునకు చేర్చి అంబమును ధ్వజస్తంభముగా మలిచి ఆఖరుగా చింతకుంట విద్యార్థుల చెంత నిలిచిన సౌమ్యశీలీతడు. ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం. జుక్కల్, మద్నూరు మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం పొందారు. 2002లో జిల్లా స్థాయిలో సత్కరింపబడ్డాడు. అక్షరాస్యత సాధనలో ఉత్తమ నిర్వాహకునిగా కలెక్టర్ గారిచే ప్రశంసలు పొందారు. ఇక అగ్రస్థానంలో నిలిచిన పిఆర్టీయు సంఘం నందు జుక్కల్ అధ్యక్షునిగా, మద్నూర్ ప్రధాన కార్యదర్శిగా, ఎడపల్లి కార్యదర్శిగా, ఎడపల్లికి అధ్యక్షునిగా, నిజామాబాద్ నందు సంఘ సభ్యునిగా అలుపెరుగని సేవలందించారు. తన విద్యార్థి దశయందు నాటి తెలంగాణ ఉద్యమం నందు ఉత్సాహంతో పాల్గొన్న దేశభక్తుడు. స్వరాష్ట్ర సాధనకై జైలుకు సైతం వెళ్ళిన మోస్రా భగత్ సింగ్ ఇతడు. నేటి తెలంగాణ సాధనయందు కూడా చురుగ్గా పాల్గొన్న వీరుడితడు. స్నేహశీలియగు పావన చరిత పద్మగారిని సహధర్మచారినిగా పొందిన ధన్యునితడు.
ఐదుగురి సంతానంలో జ్యేష్ఠపుత్రుడు అయినందున తన తండ్రి మరణాంతరం తండ్రి స్థానంలో నిలిచి అన్ని బాధ్యతలను తన వంతుగా నిర్వర్తించాడు. తన సంతానానికి చదువును, క్రమశిక్షణను అలవర్చిన మార్గదర్శకుడు. తన మనవళ్ళు, మనవరాళ్ల ఉజ్వల భవిష్యత్తుకు సూచనలు చేసిన దర్శకుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది విద్యార్థులకు ఆయన ఒక ఆదర్శమూర్తి. ఎవరైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా తన వద్దకు సమస్యలతో వచ్చిన వారికి ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో తనకు తానే సాటి. మీరు చూపిన ఆ బాటలోనే మేము నడుచుకుంటామని మాటిస్తూ మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు. I love my grandfather as he always loves me a lot. When I ask anything, he provides us everything. He scolds, but he tells us good words and good things. Until this day, I had a very good journey with my grandfather. Love you, Tataya. Today, I want to take a moment to remember a very special person in my life. My grandfather. He was not just a grandfather to me, but also a guide, a teacher, and a source of strength. One of the things he truly loved was playing chess. Chess was more than just a game for him. It was a reflection of the way he approached life with patience, strategy, and wisdom. In every situation, he always stood by us, supporting us with his quiet strength and warm words. Whenever we felt lost, he would share his experience with us. And those stories were not just about the past, they were lessons that continue to guide us today. He always showed us the right path. His guidance was like a light leading us through difficult times. Even now, when I remember his words and his expressions, I feel courage growing inside me. My grandfather will always live in our memories through his teachings, his strength, and his love. Though he is no longer with us, his spirit will continue to guide us like it always did. I miss you, Tatya. We love you.